కాంగ్రెస్ పాలనలో దేవాలయాలు విధ్వంసానికి గురవుతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని దర్శించుకున్న ఆయన బాన్సువాడలో హిందువులపై దాడులకు పాల్పడ్డారని, రాజకీయాల కోసం హిందువులను హింసిస్తున్నారని మండిపడ్డారు. ఎంఐఎంతో కలిసి హిందువులను వేధిస్తున్నారని ఆరోపించారు. ఇరవై నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ గుడి దాడి, జుబ్లీస్ లో పెద్దమ్మ గుడి మీద దాడి, సంతోష్ నగర్ లో దేవాలయం మీద దాడి, జుక్కల్లో దుర్గామాత అమ్మవారి మీద దాడి, శంషాబాద్ లో దేవాలయాల విధ్వంసం, పాత బస్తులు విధ్వంసం, రాత్రికి రాత్రి నిన్న రాత్రి చాయంద్రానగుట్టలో పురాతన టెంపుల్, పవర్ఫుల్ టెంపుల్ అనేటువంటి నా ఆంజనేయ స్వామి మీద దాడి చేశారు. బాన్స్వాడలో దాడులు ఎక్కడ వేనా కాంగ్రెస్ పార్టీ ఎంఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి? అలా మెజార్టీ ప్రజలైన హిందువులు ఎలా మా దేవాలయాన్ని రక్షించండి అని బిచ్చమెత్తుకునే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వస్తే హిందూ సమాజాన్ని కాపాడే వాళ్ళు ఎవరు ఒకసారి హిందూ సమాజం ఆలోచించాలి. మా ఆవేశం కాదు ఇది, భారతీయ జనతా పార్టీ ఒక ఆవేదన. మా కార్యకర్తలు కసితో ఉన్నారు. ఇవాళ హిందూ ధర్మాన్ని, హిందూ సమాజాన్ని కాపాడుకోసం నా కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ రామచంద్ర గారి నేతృత్వం కసితో ఉన్నాం. మేము సంకల్పం తీసుకోండి. మేము ఉన్నాం. హిందూ సమాజాన్ని జాగృతం కావాలి. హిందూ సమాజం